1000-2000 నగదు కోసం సామాన్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుండగా అక్రమ ముఠాలు లక్షల రూపాయలు చేతులు మారుస్తోంది. కమిషన్ వ్యాపారం పేరుతో యథేచ్ఛగా నోట్ల దందా అక్రమాలు బయటపడుతున్నాయి. తాజాగా 90 లక్షల రూపాయలతో నిందితులు హైదరాబాద్ పోలీసులకు చిక్కడం కలకలం రేపుతోంది. హైదరాబాద్ హిమాయత్ నగర్లో వాహనాల తనిఖీలు నిర్వహించిన నారాయణగూడ పోలీసులకు పెద్ద మొత్తంలో 2000 రూపాయల నోట్లు చిక్కాయి. మినర్వా హోటల్ వీధిలో వాహనాలు సోదా చేస్తుండగా అనుమానాస్పదంగా ఉన్న కారును పోలీసులు ఆపారు. అందులో భారీగా నగదును గుర్తించారు. కారుతో పాటు 5 వ్యక్తులను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. వారి నుంచి 95,18,000 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. పోలీసులకు చిక్కిన నగదులో 90,78,000 రూపాయల డబ్బు కొత్త 2000 నోట్లలో ఉంది. 4,40,000 రూపాయలు 100 నోట్ల రూపంలో అక్రమంగా తరలిస్తున్నారు. ప్రకాశం జిల్లాతో పాటు హైదరాబాద్, రామంతాపూర్, వరంగల్ ప్రాంతాలకు చెందిన నిందితులు కమిషన్ కోసం డబ్బులు తరలిస్తున్నట్లు పోలీసుల ముందు అంగీకరించారు. నిందితుల్లో ఓంప్రకాష్ వద్ద 19,17,000, రాంబాబు నుంచి 28 లక్షలు, సురేందర్, మహేష్ల నుంచి 20 లక్షలు, పద్మజ వద్ద 27,48,000 రూపాయల నగదు లభించిందని పోలీసులు వివరించారు. 95,18,000 దీంట్లో దొరికింది. మొత్తం టోటల్ అమౌంట్ అంతా. ఇందులో వచ్చి న్యూ కరెన్సీ వచ్చి 90,78,000 న్యూ కరెన్సీ ఉంది. ఇందులో 100 డినామినేషన్ ఉన్నది. దాంట్లో 4,40,000 ఉందండి. ఇది పెద్ద మొత్తంలో దొరకడం జరిగింది. దీనిని ఈ ఐటీ డిపార్ట్మెంట్కు వెరిఫికేషన్ గురించి ఐటీ డిపార్ట్మెంట్కు హ్యాండ్ ఓవర్ చేస్తాం. 15% గురించి వచ్చినాం సార్ అని చెప్తా ఉన్నారు. దాన్ని క్షుణ్ణంగా వెరిఫై చేస్తాం. మహబూబ్ నగర్ జిల్లాలోనూ 12 లక్షల విలువైన పాత నోట్లతో పాటు 3 నిందితులను పోలీసులు పట్టుకున్నారు. స్థానిక తపాలా అధికారితో కమిషన్ మాట్లాడుకుని 500, 1000 నోటును మార్చేందుకు ప్రణాళిక రచించినట్లు గుర్తించారు. సోషల్ ఎలిమెంట్స్ తో పాటు లింక్ ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు మక్తల్ మండలంలో ఉన్నటువంటి మంతన్గోడ్ గ్రామంలో ఒక పోస్ట్ మాస్టర్, బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ యొక్క సహాయంతో పాటు మావోయిస్ట్ పార్టీకి చెందినటువంటి డబ్బులని కన్వర్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు అని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో పోలీస్ వాళ్ళ యొక్క ఐడెంటిటీ చెప్పిన తర్వాత ఆ ఇల్లు లోపలికి వెళ్ళి చెక్ చేస్తే వాళ్ళ ఒక కస్టడీలో ఒక పెద్ద బ్యాగ్లోనే ఆ బ్యాగ్లో దాదాపు 12 లక్షలు పాత డినామినేషన్ నోట్లు అనేవి దొరికినాయి. దేశవ్యాప్తంగానూ నోట్ల మార్పిడి దందా యథేచ్ఛగా సాగుతోంది. బెంగళూరులో ఆదాయపు పన్ను శాఖ అధికారులు జరిపిన దాడుల్లో ఏకంగా 5 కోట్ల రూపాయల కొత్త నోట్లు దొరకడమే ఇందుకు నిదర్శనం.